హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు టైం అయితే రాత్రి 2 అయింది. రంజాన్ టైం కాబట్టి ఖచ్చితంగా 3 దాకా ఉండాల్సిందే. కొత్తగా ఎవరైనా కోవిడ్కి రావాలి అనుకున్న వాళ్ళైతే రంజాన్ ముందైనా రండి, రంజాన్ తర్వాత అయినా రండి, అంతేగాని రంజాన్లో అయితే రావద్దు. రంజాన్కి ముందు వస్తే పని అయితే అర్థమవుతుంది, రంజాన్ వెనకాల వస్తే పని అయితే తప్పిపోతుంది. అదే రంజాన్ లో వస్తే ఆ కష్టాన్ని తట్టుకోలేక వెళ్ళిపోతారు. కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఏమీ తెలియదు కాబట్టి రంజాన్ లో ఆ పనిని చూసి ఖచ్చితంగా భయపడి వెళ్ళిపోతారు. నేనైతే ఉదయాన 10 గంటలకైతే వర్క్ లేకొచ్చాను. రాత్రి 3 దాకా అయితే ఈ పని అయితే ఉంటుంది. అప్పటికి ఎన్ని గంటలో మీరే ఆలోచించుకోండి. 17 గంటలు ఖచ్చితంగా వర్క్ అయితే చేయాలి. రంజాన్ టైంలో ఇదే విధంగా ఉంటది. కొంతమంది అయితే 9కే లేసే వాళ్ళు ఉంటారు. తిండి కూడా సరితా ఉండదు, నిద్ర సరితా ఉండదు. ఎన్ని కష్టాలు ఉంటాయంటే అన్ని కష్టాలు ఈ రంజాన్ టైంలోనే ఉంటాయి. కొంతమంది ఇళ్లలో రంజాన్ టైంలో వంట చేసే వాళ్ళని కూడా అన్నం తిననీయరు. ఇప్పుడు నేనుండే ఇంట్లో అయితే ఆ భయం అయితే లేదు, తినమంటారు. కానీ వాళ్ళు కోవిడ్ వాళ్ళు అయితే వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. వాళ్ళ ముందర తింటే తప్పు కాబట్టి తినకుండా సాలించుకోవాల్సిందే. అలా అని వాళ్ళతో పాటు ఫాస్టింగ్ ఉండాలి అంటే నా వల్ల అయితే కాదు. ఇన్ని వంటలు చేర్చా మళ్ళీ ఫాస్టింగ్ ఉండాలంటే నా వల్ల అయితే అసలు కాదు. నేనైతే ఏదో ఒకటి తినేస్తూనే ఉంటాను. నేనే కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరు అంతేను. వాళ్ళ ముందరైతే నటించారు కొంతమంది తిన్నట్టుగా, కానీ ప్రతి ఒక్కరు తినాల్సిందే, తింటారు. నేనైతే వంటగదిలో ఎవరు లేనప్పుడు ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో ఉండే జ్యూసులు, పెరుగు డబ్బాలు తినేస్తాను. సంవత్సరం అంతా చేసిన కష్టం అంతా ఈ ఒక్క నెలలో చేయాల్సింది ఉంటుంది. అలాగే నోరు దురుసున్న వాళ్ళు కూడా ఈ గల్ఫ్ దేశాల్లో అయితే ఉండలేరు. ఇక్కడైతే చాలా మాటలు అయితే అనిపించుకోవాల్సింది వచ్చేది. వాళ్ళైతే తిడతారు కూడా ఒక్కొక్కసారి. నేనైతే ఎన్ని మాటలు తిట్టించుకున్నానో లెక్కలేదు. నేను ఎందుకు తిట్టించుకుంటానంటే కాఫీ కప్పులు, అన్నం తినే ప్లేట్లు అయితే కింద వేసేస్తాను. ఒక్కొక్కసారి చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పి తిడతా ఉంటారు. వాళ్ళు తిట్టినారని చెప్పి మనం మాత్రం కోపంగా ఉండకూడదు, నవ్వుతానే మాట్లాడాలి. కోపం వచ్చే కడుపులో పెట్టుకోవాలి కానీ పైకైతే అస్సలు చూపించకూడదు. అయినా మిస్టేక్ మంది అయినప్పుడు కోపం ఎందుకని చెప్పి నేనైతే అస్సలు పట్టించుకోను. కొంతమంది అయితే గల్ఫ్ దేశాలకు వచ్చినప్పుడు ఎవరన్నా ఒక మాట అంటే అస్సలు పడరు. అలా ఒక మాట కూడా పడిన వాళ్ళకైతే వీళ్ళే శిక్ష అయితే వేసేస్తారు. గల్ఫ్ దేశాల్లో లైఫ్ అయితే ఈ విధంగా అయితే ఉంటది. ఈ అన్నం పేరైతే మచ్బూస్ లెహం అంటారు. ఆ విధంగా అన్నమే ఎక్కువ తింటారు కానీ కూర అయితే తక్కువే తింటారు. వీళ్ళకి అన్నం చేసినప్పుడు అన్నంలోకి ఖచ్చితంగా సలాడ్ అయితే ఉండాలి. వీళ్ళకి ఎన్ని కోట్లున్నా కూడా తిండి తినేటప్పటికి ఫ్రెష్గా తినే అదృష్టం వీళ్ళకు ఉండదు. నా చేతిలో ఉన్న ఈ డబ్బాలో అయితే మొక్కజొన్న గింజలు ఉంటాయి. మొక్కజొన్న గింజలు ఆల్రెడీ కుక్ అయి ఉంటాయి, ఉప్పాటి నీళ్ళల్లో నానబెట్టినట్టు ఉంటాయి. సలాడ్లో అయితే ఎక్కువ వేస్తా ఉంటారు ఆ గింజల్ని. ఈ డబ్బాలో అయితే ఉడకబెట్టిన అలసందలు ఉంటాయి. ఆ అలసందల్లో టమాటా కెచప్ను వేసి మిక్స్ చేసినట్టు ఉంటాయి, కొంచెం ఉప్పగా ఉంటాయి. ఈ డబ్బాను ఏం చేస్తారంటే కుబుసుల్లో వేసుకొని తింటారు. ఇవైతే మష్రూమ్స్, పుట్టగొడుగులు. ఈ మష్రూమ్స్ అయితే వెనిగర్లో నానబెట్టినట్టుంటాయి. ఈ విధంగా డబ్బాల్లో ఉండే వస్తువులతో వంటలైతే ఇక్కడైతే ఎక్కువగా చేస్తూ ఉంటాము. నేనే కాదు, ఈ గల్ఫ్ కంట్రీస్లో అయితే ప్రతి ఇళ్లలో అయితే ఈ విధంగా డబ్బాల్లోనే ఉంటాయి ఎక్కువగా. రైస్ చేసేటప్పుడు రైస్లో వేయాల్సిన మసాలాలు కూడా బిర్యానీ మసాలాలు, కబ్సా మసాలాలు అన్నీ కూడా ఈ విధంగా డబ్బాల్లో అయితే వచ్చాయి. ఈ విధంగా డబ్బాల్లో వచ్చిన మసాలాతో ఇప్పుడు అన్నం కూడా చేసినాను. అదే విధంగా అయితే చేస్తాను. ఇప్పుడు నేను చేసిన రైస్ అయితే అహ్మర్ రైస్ అంటారు, రెడ్ రైస్. అందులో అయితే కబ్సా మసాలా వేస్తే టేస్ట్ అయితే వస్తుంది. ఈ విధంగా డబ్బాలో వచ్చిన కబ్సా మసాలాలు అయితే రెడ్ రైస్, బుగ్గి రైస్కి మాత్రం నేను వాడతాను. ఎక్కడో ఎవరింట్లోనో ఫ్రెష్గా వేసుకొని తినేది కొదమల ఇళ్లలో ఈ విధంగా డబ్బాల్లో వచ్చిన మసాలాలు అయితే వేసుకుంటారు. వీళ్ళకైతే చేసిన వంట టేస్ట్ ఉంటే చాలు, డబ్బాలోదే ఫ్రెష్దా అని అయితే చూడరు. నేనైతే వీళ్ళకు చేసే వంటల్లో వేసే మసాలాలు మొత్తం బయట నుంచే తెప్పించుకుంటాను. మరో వీడియోలో ఖచ్చితంగా ఏ మసాలాలు వాడతానో మీకు కూడా చెప్తాను. మన ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.